ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఒంగోలు ఒక నియోజకవర్గం. ఇక్కడ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక్కడ కొంతమంది ఏమంటుండేవారంటే ఒంగోలు గడ్డ బాలినేని అడ్డ అనే పదంతో మాట్లాడుతూ ఉండేవారు. నేను వాస్తవంగా ఒంగోలు గడ్డ అనేది బాలినేని అడ్డ కాదు, ఒంగోలు గడ్డ బాలినేని పిఏ కృష్ణారెడ్డి అడ్డగా మారింది. తెలుసుకోవాలా. ఇక్కడ ఈ కృష్ణారెడ్డి షాడో ఎమ్మెల్యే. బాలినేని శ్రీనివాసరెడ్డి మరి 2019లో గెలిచిన తర్వాత మంత్రివర్గంలో మంత్రి అయిన తర్వాత మరి నెలలో ఒకసారో 2 సార్లు జిల్లాకు వస్తూ ఉండేవారు. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్లో ఎక్కువగా నివాసం ఉండేవారు, అక్కడే పర్యటన చేస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో 28 రోజులు 27 రోజులు మొత్తము బాలినేని శ్రీనివాసరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇక్కడ వ్యవహరిస్తూ ఉండేవాడు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అంతా ఇతను కనుసంధానంలో నడుస్తూ ఉండేది. అంతేకాకుండా ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతటిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అధికార బలంతో. ఇతను కేవలం రెడ్డి అని అగ్రకుల అహంకారంతో మరి మదమెక్కి కళ్ళు బైర్లు గమ్మి ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఇతను చేసేటటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఇతను అక్రమ ఆస్తులు మరి ఎక్కడ కబ్జాలు చేశాడు, ఎవరెవరిని పోస్టింగులు మంచి మంచి పోస్టింగులు లక్షలు తీసుకొని పోస్టింగులు ఇప్పించాడు, ఇవన్నీ నిదానంగా బయటికి వెలుగులోకి వస్తాయి. వెయిట్ చేసి చూడాలా. అయితే నేను దళిత నాయకుడిని. మరి మా దళితులము పుట్టినరోజు వేడుకలు కానీ, ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, మరి అంతేకాకుండా అంబేద్కర్ గారి వర్ధంతి కానీ, జయంతి కానీ, ఏదైనా మా జాతిలో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మరి 10 మందినో 20 మందినో రోడ్డు మీద తీసుకొని నిరసనలు తెలియజేయడం కానీ, ధర్నా చేయడం కానీ, లేదా ఫ్లెక్సీలు వేయించుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇతనికి ఇది వెలుసుబాటు కాల. వీడు దళితుడు, వీడు మాలోడు, వీడు మాదిగోడు, వీడు వెనక 10 మంది ఏంది, 20 మంది ఏంది, వీడి మెయింటెనెన్స్ ఏంది, వీడు ఎక్కడి నుంచి ఈ వ్యవహారం చేయగలుగుతున్నాడు అంటే మేము దళితుడివి, మాలవాడివి, మాదిగవాడు అని చెప్పి చులకన భావంతో వీరికి నొసక్క జీర్ణించుకోలేక మరి కక్షగా పెట్టుకున్నాను నా మీద. పెట్టుకొని మరి మీరందరూ చూడొచ్చు, గతంలో డిసెంబర్ 1వ తేదీన నేను అంబేద్కర్ భవన్లో రాత్రి 10 గంటల సమయంలో నా బర్త్డే వేడుకలు జరుగుతూ ఉంటే ఇక్కడికి ఒంగోలు నలుమూలలో ఉన్నటువంటి యువకులు సుమారు 100-150 మంది యువకులు వచ్చి నన్ను మీరు వీడియోలో చూడొచ్చు, నన్ను ఊరేగింపుగా తీసుకుని వెళ్తుంటే ఈ సమయంలో పార్టీలకు అతీతంగా ఇక్కడ కొంతమంది నా శ్రేయోభిలాషులు వచ్చి నన్ను కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో వచ్చినటువంటి కృష్ణారెడ్డి చూసి ఈ వసంతరావు మరి బర్త్డే వేడుకలను భగ్నం చేయాలా, వీటిని చేయనీయకుండా చేయాలని చెప్పి 3 సీఏలను పంపడం జరిగింది. సీఏలు వచ్చి ఇక్కడ విచారించి ఏం లేదని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఒంగోలు నగరంలో మరి గంజాయి పెంచిని అసలు వాస్తవంగా అందరూ తెలుసుకోవాలి. పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి కేవలం బాలినేని కుమారుడు పరిణిత్. ఇతను ఈ గంజాయి పెంచిని కూడా మళ్ళా కృష్ణారెడ్డి నా పైకి మరి ఉసుగొల్పడం జరిగింది. అయితే నేనేమడుగుతానంటే ఈ కృష్ణారెడ్డికి ఒకడు బూడిద గుమ్మడికాయ మొక్కముడు ఒకడు ఆజ్యం పోస్తున్నాడు. ఈ బూడిద గుమ్మడికాయ మొక్కముడు గాని, కృష్ణారెడ్డి గాని, ఈ పోలీసులను గాని, ఆ తర్వాత గంజాయి పెంచిని గాని పంపి నన్నేం చంపీరుగా ఏదో అక్రమ కేసులు పైన బనాయిస్తారు. మీరు కేవలం నా వెంట్రుకు కూడా బిక్కోలేరు. అయితే ఈ వీడియోలన్నీ చూసి కృష్ణారెడ్డి నా మీద పరువు నష్టం దావా వేయచ్చు. ఓకే, మేము నిన్నగాక మొన్న ఎస్పీ స్పందనలో మా కుర్రోళ్ళు నీ మీద అట్రాసిటీ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపో ఎఫ్ఐఆర్ కూడా అయింది. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్నెవరూ రక్షించలేరు. మరి మొన్న జనార్దన్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే అనడం జరిగింది ఈ గంజాయి మొక్కల గురించి. రేపనే రోజు ఈ ఒంగోలులో అబ్బా కొడుకు ఎవరు ఉండరు. మరి మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. వాళ్ళు ఊపందుకొని ఈరోజు గంజాయి పెంచి మా మీదకి, ఆ తర్వాత మా పార్టీ నాయకుల మీదకి వస్తున్నారని చెప్పి నైస్ గా మాట్లాడటం జరిగింది. ఇది కూడా మీరు వినొచ్చు. అయితే ప్రస్తుతం ఏపీఎన్జిఓఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ కృష్ణారెడ్డి ఉంటున్నాడు. వాస్తవంగా కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడికి ఎందుకు ఉండలేదంటే వాసు పిఏగా ఉంటున్నాడు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా ఉండలా. జిల్లా అధ్యక్షుడిగా చరతబాబును ఒక అతను పెట్టాడు, నామకే వాస్తు. మొత్తం కథ కర్మ క్రియ అంతా కృష్ణారెడ్డి నడుపుతాడు. అంతేకాకుండా ఈ ఎన్జిఓఎస్ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మలుపు తిప్పుతాడు. చీకటి ఒప్పందాలు,
బండి శ్రీనివాసరావు అని నిన్న రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరి వారి హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ఉంటే రాత్రుల పూట చీకటి ఒప్పందం చేస్తూ ఇతన్ని తీసుకొచ్చి వాసు ద్వారా మరి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ద్వారా మంత్రాలు జరిపించడం కూడా జరిగింది. ఇతను అక్రమాస్తులు అంటే ఎవరెవరి పేరుతోటి, బినామీ పేరుతోటి భూమి కబ్జాలు చేశాడు, ఎన్నేసి లక్షలు కుంభకోణాలు చేశాడు, ఇవన్నీ పూర్తి ఆధారాలతో నిదానంగా బయట పెడతాము. కృష్ణారెడ్డిని మాత్రం వదిలిపెట్టే పని లేదు. మేము దళితుడు అని, తక్కువ కులమానం అని చులకన భావంతో ఇష్టానుసారంగా మా మీద ఈ విధమైనటువంటి అరాచకాలు చేయడం జరిగింది. ఈ జిల్లాలో నేనే కాదు, ఎంతో మంది ఈ కృష్ణారెడ్డి గాడి దెబ్బకు బరాయించగలక కొన్ని కాపురాలు నాశనం అయిపోవడం జరిగింది. కొంతమంది సర్వనాశనం అవడం జరిగింది. మీరందరూ ఇవంతా క్షుణ్ణంగా విని కృష్ణారెడ్డి ప్రవర్తన, కృష్ణారెడ్డి బినామీ ఆస్తులు, కృష్ణారెడ్డి షాడో ఎమ్మెల్యే, ఈ యొక్క ఎమ్మెల్యే తీరును త్వరలో అంతా బయటికి బట్టబయలు చేస్తామని తెలియజేస్తున్నాను.